నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్త వాహనాలపై కనువిందు చేసిన మలయప్ప. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరువీధులు. ప్రత్యేక వాదాన్ని పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా ఉద్యమించండి. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసిస్తూ రాష్ట్రమంతటా నల్ల జెండాలను ఆవిష్కరిస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు హెచ్చరిక. తిరుపతిలో భారీ ర్యాలీ. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిస్తే పొత్తులా, కాంగ్రెస్ కలిస్తే కుమ్మక్క. కాలమే తమ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుంది. డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి ధీమా. ప్రకటనలకే పరిమితమవుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ప్లాట్ఫామ్ లేక గంటల తరబడి ఆలస్యం అవుతున్న రైళ్లు. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వార్తల్లోని వివరాలు. రథసప్తమి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడింది. సప్త వాహనాలపై విహరించిన వైకుంఠనాథుణ్ణి ప్రత్యక్షంగా తిలకించి కటాక్షం పొందాలని వేలాది మంది భక్తులు తరలి రావడంతో శేషాచలగిరులు హరినామ స్మరణలతో మార్మోగాయి. జగతిని చైతన్యపరిచేవాడు, తన స్పర్శతో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయ పాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు సూర్య భగవానుడు. సూర్యుడి పుట్టినరోజును రథసప్తమి అంటారు. జీవుల సృష్టి స్థితిలయాలకు ఆధారం సూర్యుడేనని సూర్యోపనిషత్ చెబుతోంది. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమిని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. సప్తగిరీసుడు నేలపై సప్త వాహనాలతో సందడి చేసి కనువిందు చేశారు. సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో నిర్వహించిన వేడుకల్లో శ్రీవారి తేజస్సు మరింత ప్రకాశించింది. ఆదివారం ఉదయం మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. అనంతరం చక్రస్నానంతో సేదతీరారు. సప్త వాహనాలపై విహరించిన దేవదేవుణ్ణి భక్తులు ప్రత్యక్షంగా తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్త కోటితో తిరుమల గిరులు పులకించాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో శేషాచల గిరులు మారుమ్రోగాయి. ఇదిలా ఉండగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా అమ్మవారు 7 వాహనాలపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారిని 7 వాహనాలపై కొలువు తీర్చి నగర పురవీధుల్లో ఊరేగించారు. వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. కాగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వచ్చే మొట్టమొదటి మహాపర్వదినం అంటే సంక్రమణం తర్వాత వచ్చేది రథసప్తమి. కాబట్టి అన్నిటికీ అతీతంగా ఉండే ఒక దైవ శక్తి సూర్య భగవానుడిగా మనం భావిస్తున్నాం. ఆ సూర్య భగవానుడు ఈరోజు మన మలయప్ప స్వామి వేంచేసిన సూర్యప్రభ వాహనాన్ని తాకడం ఒక మధురమైన ఘట్టంగా మనందరం భావిస్తాం. ఈరోజు భక్తులందరూ కూడా సుమారు 40 నిమిషాలు స్వామి కోసం గోవింద నామాలతో జపించిన తర్వాత నామస్మరణతో పులికించిన తర్వాత
స్వామివారు దర్శించి ఆ సూర్యకిరణాలతో స్వామివారి యొక్క పాదాలని ఈరోజు సూర్యనారాయణ మూర్తి విచ్చేసి మనందరినీ ప్రత్యక్షంగా కనిపించాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే చర్మ వ్యాధికి ఎవరైతే లోనవుతారో వారందరూ కూడా సూర్యభగవానుని ప్రార్థించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. వినాశకాల విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు పోరాటం సాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు తిరుచానూరు నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నాటిక రూపంలో ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేశారు. అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపును రద్దు చేయాలని కోరుతూ నల్ల జెండాలను ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యేకవాదాన్ని సైతం పక్కనబెట్టి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. మార్చి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నల్ల జెండాలను ఆవిష్కరించి తమ నిరసనను తెలియజేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై సేకరించనున్న అభిప్రాయ సేకరణలో తాము పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ నుండి ర్యాలీగా బయలుదేరి తిలక్ రోడ్డు, జీకార్ స్ట్రీటు, రైల్వే స్టేషన్ రోడ్డు, టీపీ ఏరియా మీదుగా అంబేద్కర్ విగ్రహ కూడలి వరకు ర్యాలీని కొనసాగించారు. ఆ తర్వాత బహిరంగ సభలో రాఘవులు ప్రసంగించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుమార్ రెడ్డి, కందారపు మురళి, నాగరాజు, గంగరాజు, కుమారమ్మ, యశోద, విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలతోటి, మోసపూరిత మాటలతోటి, ట్రిక్కులతోటి ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలని పెంచాలని దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, విద్యుత్ ప్రైవేట్ కంపెనీలకి, కాంగ్రెస్ నాయకులకి వీళ్ళందరికీ లాభం చేకూర్చడానికి కోసం ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు తప్ప వాళ్ళ లాభాలను కత్తిరించి ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దొడ్డిదారిన తన అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దోమల బెడద అధికంగా ఉందని, మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి ఉన్నా పట్టించుకునే నాథుడే లేదంటూ స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అంతేగాక పారిశుధ్యం లోపభూయిష్టంగా తయారైందని ఆయనకు ఏకరువు పెట్టారు. తాము అధ్యయనంలో ఉన్నామని, అద్దె పెంపుతో జీవనం కష్టసాధ్యమవుతోందని, ఇంటి స్థలాలు ఇప్పించి ఆదుకోవాలని కొందరు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన కరుణాకర్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ప్రజలు రోగాల బారిన పడి నీరసించిపోతున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. దోమల బెడద నగరంలో అధికమైందని, వీటి నిర్మూలనకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దొడ్డిదారిన తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో చూపే శ్రద్ధ ప్రజా సంక్షేమంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఆటో నగరవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సన్నద్ధమవుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆదం సుధాకర్ రెడ్డి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో ఒక పారిశ్రామిక వాడగా పేరుగాంచినటువంటి ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఏదో ఒక రకంగా ప్రతిపక్షాలను మోసం చేసి వాళ్లను దెబ్బతీసి అధికారంలో ఉండాలన్న దుగ్ధే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలా అన్నటువంటి ఆలోచన, ఇంగితం ఏమాత్రము లేకపోవటంతో అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు. ఎంత తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతోందంటే తిరుపతి పట్టణమే ఒక రోగాల నిలయంగా మారిపోయింది. నోటును ఓటుతో కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారు కాంగ్రెస్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని టీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించి ఆ బురదను తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు సహకార ఎన్నికలను అధికార పార్టీ అప్రజాస్వామికంగా నిర్వహించిందని చెప్పడం బాధాకరమన్నారు. వారి ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టింది, ఓట్లను దగ్ధం చేసింది, ఎన్నికల అధికారులను భయపెట్టింది వాళ్లు కాదా అంటూ ప్రశ్నించారు. వారి దౌర్జన్యాలకు భయపడి పోలీసుల రక్షణ కోరామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే
పొత్తులు సర్దుబాట్లు తాము కలిస్తే కుమ్మక్కులా ఇదెక్కడి న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. వారి ఆరోపణలకు కాలమే జవాబు చెబుతుందని, త్వరలో తమ నిర్దోషిత్వాన్ని కాలమే తెలియజేస్తుందని పేర్కొన్నారు. డైరెక్ట్గా గెలిచిన అభ్యర్థులకు నాకు తెలిసి నా దగ్గర 50 లక్షల రూపాయల ఆఫర్లు వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. ఎన్నడూ కనీ విని ఎరగనితో ఓటుకు 5,000 రూపాయలు పంచిన పద్ధతి ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి భావోద్రేకాలు ఉంటాయి. మీకున్న భావోద్రేకాల్లో మీ నాయకుల మీద ఏమన్నా ఉంటే అది వాళ్ళ మీద చూపారు. కానీ ఒకవేళ ఇక్కడున్న ఒక పెద్ద నాయకుడికి ఇంకో పెద్ద నాయకుడి మీద కోపం ఉండొచ్చు. కానీ ఈ జిల్లాకు ఒక ఆర్నమెంట్గా ఉన్న ఈ సహకార వ్యవస్థ మీద చూపించడం న్యాయమేనా, ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. అనంతరం తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సహకార బ్యాంకు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదని తెలిసి ఫలితాలు వెల్లడి కాకముందుగానే ధర్నాలు నిర్వహించినా ప్రజాస్వామ్యం అపహాస్యమైందని చెప్పడం బాధాకరమన్నారు. అధికారులను భయపెట్టి బెదిరించి ఓటర్లను ప్రలోభపెట్టి తప్పులు చేసిన ప్రతిపక్షాలు తమపై బురద జల్లే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తమ మంచితనమే తమను ఎన్నికల్లో గెలిపించాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, తులసిరాం, బ్యాంకు వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, ముక్కు సత్యవంతులు తదితరులు పాల్గొన్నారు. మీరు తిరుపతిలో గెలిచి ఎమ్మెల్యేగా దాదాపు సంవత్సరం అవుతున్నది. నువ్వు చిన్న గుంత పూడ్చావా, రోడ్డు పగిలిపోతే చిన్న ప్యాచ్ వర్క్ చేయించావా, బోర్ వేయించావా, ఒక కుళాయి వేయించావా? ఏ పని చేయకపోయినా రాజశేఖర్ రెడ్డి అకాల మరణం సానుభూతే గెలిపిస్తుందని ధీమాగా ఉండి కౌంటింగ్ జరుగుతుంటే 2 రోజుల ముందు నుంచే అన్యాయం అక్రమంటూ రోడ్లో కూర్చొని నువ్వు ధర్నా చేయలేదా? కౌంటింగ్ జరుగుతా ఉండగానే నువ్వు ధర్నాలు ఎందుకు చేసావు? నీకు తెలుసు ఓడిపోతామని. నువ్వు పంపించిన దొంగ ఓట్లు వేయలేదు, వెనక్కి పంపించారని నీకు తెలుసు. నువ్వు నీతి నిజాయితీల గురించి మాట్లాడేది నీకు ఎక్కడ ఉంది హక్కు? తిరుపతి లయన్స్ క్లబ్ గ్రేటర్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 8 సంవత్సరాల క్రితం ఏర్పడిన తిరుపతి లయన్స్ క్లబ్ గ్రేటర్లో 20 మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రోగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమయ్యే వస్తు సామగ్రిని గురించి వైద్యులకు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. సమాజ హితాన్ని కోరుతూ ప్రతి ఏడు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, ఇప్పటి వరకు అనేక వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. గత ఏడాది ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం, పచ్చదనాన్ని కోరుతూ మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. అంతకుముందు 2 నిరుపేద వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సభ్యులు డాక్టర్ యుగంధర్, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ ఏఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి ట్రైసైకిల్స్ డొనేట్ చేయడం జరిగింది. ఒకరు మునీశ్వరిని, ఆమె ప్రెగ్నెంట్ పేషెంట్, హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఇంకొక అతను వచ్చి గౌరీ అని ఇద్దరికి ఈరోజు ట్రైసైకిల్స్ తిరుపతి లయన్స్ క్లబ్ గ్రేటర్ దగ్గర నుంచి డొనేట్ చేయడం జరిగింది. తిరుపతి లయన్స్ క్లబ్ గ్రేటర్ అనేది మొత్తం 20 మంది డాక్టర్లతో కూడి ఉంది. ఇది ఏర్పడే దాదాపు 8 సంవత్సరాలు అయింది. అందరము డాక్టర్లే కాబట్టి పేషెంట్స్ గురించి ఎక్కువగా చేస్తున్నాము. మేము చేసే ముఖ్య కార్యక్రమం ఏంటంటే గర్భాశయ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని ముందుగా క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఏమైనా చూసుకొని వాటికి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. తిరుపతిలో చోరీలు రోజురోజుకు పెచ్చిమిరుతున్నాయి. చోరులు ఇంటికి వేసిన తాళాలను సైతం పగలగొట్టి దొరికిన కాడికి దోచుకుంటూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక తాతయ్య గుంటలోని 2 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీ ప్రయత్నానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత రాత్రి తాతయ్య గుంటలో చోరులు మారణాయుధాలతో ఇండ్ల తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. శబ్దాలు విన్న స్థానికులు కేకలు వేయడంతో పారిపోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చోరీకి గురైన ఇంటికి చెందిన లావణ్య అనే మహిళ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లినట్లు చెబుతున్నారు. అలాగే మరో ఇంటికి చెందిన లక్ష్మి అనే ఆమె పెళ్లికి వెళ్లినట్టు అక్కడి ప్రజలు తెలిపారు. అయితే 2 ఇళ్లలో ఖరీదైన నగలు గానీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితమైపోతోంది. తాగునీరు, వాహనాల పార్కింగ్ వంటి సమస్యలతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సౌకర్యాల మాట దేవుడెరుగు కానీ కనీసం రైళ్లు నిలవడానికి స్థలం లేకపోవడంతో రేణిగుంట, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోనే ఆగిపోతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రగతిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యప్రదేశం తిరుపతి. అటువంటి పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రయాణికులు బస్సులను, రైళ్లను ఆశ్రయిస్తున్నారు. వీటి ద్వారా వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. శ్రీవారి వైభవం దశ దిశలా వ్యాపించడంతో
తిరుమల తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భక్తులు ముఖ్యంగా రైళ్ల ద్వారానే తిరుపతి చేరుకుంటున్నారు. ఇటు ప్రయాణికులు అటు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తిరుపతి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామంటూ ఊదర కొడుతోందే తప్ప ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఫలితంగా తిరుపతి రైల్వే స్టేషన్లో సమస్యలు తిష్టవేశాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి రైల్వే స్టేషన్ పరిస్థితి. ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ రైల్వే స్టేషన్ను సందర్శించడం, హామీలను గుప్పించడం తప్పిస్తే తర్వాత తిరిగి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి, ప్రగతి గురించి అప్పుడప్పుడు ప్రభుత్వం మోసపూరితమైనటువంటి మాటలు, వాగ్దానాలు చేయటమే తప్ప తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని గత 3 ఏళ్లుగా చాలా స్పష్టంగా తెలిసిపోయింది. 4 నెలలకు 6 నెలలకు ఒకసారి మన స్థానిక పార్లమెంటు సభ్యులు తిరుపతి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతామని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రకటనలు అయితే గుప్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత చల్లంగా నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ 6 నెలలకు మేలుకొని ఈ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయము ఒక ప్రకటన, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ఒక ప్రకటన, అంతర్జాతీయ రైల్వే బస్టాండ్ ఒక ప్రకటన, అంతర్జాతీయ స్థాయిలో లండన్లో ఉండే విధంగా చిన్నపిల్లల ఆసుపత్రి అని ఒక ప్రకటన, ఇలా ప్రతిదానికి ఒక ప్రకటనలు చేయటం, సల్లంగా పడుకోవటం తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. తాగునీరు, వాహనాల పార్కింగ్ వంటి సమస్యలతో ప్రయాణికులు, శ్రీవారి భక్తులు పడుతున్న ఇక్కట్లు వర్ణనాతీతం. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రైల్వే స్టేషన్ ప్రగతిపై ప్రశ్నించే నాయకత్వం కనుమరుగైంది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో సమస్యలు రోజురోజుకు జటిలమవుతున్నాయి. రైల్వే స్టేషన్కు వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో భక్తులు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పుణ్యక్షేత్రం ప్రతిష్ట మంట కలుస్తోంది. సౌకర్యాల మాట దేవుడిరుగు కానీ కనీసం రైళ్లు నిలవడానికి తిరుపతి రైల్వే స్టేషన్లో స్థలం లేకపోవడంతో వచ్చే రైళ్లు రేణిగుంట, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు దొంగల బెడద అధికమవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తిరుపతి రైల్వే స్టేషన్ ప్రగతిపై దృష్టి సారించాల్సి ఉంది. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే రైళ్లకు అంతరాయం కలగకుండా అవి నిలిచేందుకు తగినంత స్థలాన్ని చూపి రైల్వే స్టేషన్ను మరింత విశాలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో సమస్యలు జటిలమయ్యే అవకాశం ఉంది. అంతేగాక తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని, సమస్యల నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మేధావి వర్గం సూచిస్తోంది. నాకైతే మేము తిరుమల ఎక్స్ప్రెస్కి వచ్చినప్పుడు ట్రైన్ ఏదో వీలు ప్రాబ్లం అని చెప్పేసి 2 అవర్స్ తాడేపల్లి గూడెం దగ్గర ఆపేశారు. తర్వాత ఏమో అక్కడ నుంచి విజయవాడ వస్తారు 11:30 టైం. వెంకటాద్రికి కంప్లీట్ అని సార్ 8:30 కల్లా వస్తుందని సార్. 8:30 అని చెప్పి ఇప్పుడేమో 10 అవుతుంది. కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు. ఊకదంపుడు మాటలు మానుకొని రైల్వే స్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాలని నగర ప్రజలు హెచ్చరిస్తున్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ జూనియర్ జేసీ వింగ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎంపరింగ్ యూత్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆ విభాగం చైర్మన్ రవికుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బాలాజీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి జోన్ ట్రైనర్ టీసీఐ బాబు శంకర్ హాజరై 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు చంద్రశేఖర్, చైతన్య తేజ, నామా రాజేష్, గురురాజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 49,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 38 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 17, 100 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. రథసప్తమి రద్దీతో అన్ని సేవా టికెట్లు బుక్ అయ్యాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,811 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,065 రూపాయలు. వెండి 1 కిలో ధర 59,960 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 59 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్త వాహనాలపై కనువిందు చేసిన మలయప్ప. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరువీధులు. ప్రత్యేక వాదాన్ని పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా ఉద్యమించండి. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసిస్తూ రాష్ట్రమంతటా నల్ల జెండాలను ఆవిష్కరిస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు హెచ్చరిక. తిరుపతిలో భారీ ర్యాలీ. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిస్తే పొత్తులా, కాంగ్రెస్ కలిస్తే కుమ్మక్క. కాలమే తమ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుంది. డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి ధీమా. ప్రకటనలకే పరిమితమవుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ప్లాట్ఫామ్ లేక గంటల తరబడి ఆలస్యం అవుతున్న రైళ్లు. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.